హలో ఆల్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సౌమ్య రెడ్డి. ఇవాళ నేను ఒక స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. చాలామంది చాలా డేస్ నుంచి ఇంటీరియర్ టూర్ తీసుకురమ్మని కామెంట్ సెక్షన్లో అడిగారు. మీకోసం స్పెషల్ వీడియోతో వచ్చాను. ఇది వీడియో స్పెషల్ నాకు కూడా అండి. మన ఛానల్తో ఇంటీరియర్ వీడియో చూసి డ్రీమ్ స్పేస్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఇంటీరియర్ చేయించుకొని ఇప్పుడు మనం షూట్కి వచ్చామన్నమాట. ఇది మన సబ్స్క్రైబర్ వాళ్ళ ఇల్లు అండి. సో లోపల ఇంటీరియర్ నేను చూసుకుంటూ మీకు చూపిస్తాను రండి. ఇప్పుడు మనతో పాటు మహేశ్వర్ రెడ్డి గారు ఉన్నారండి. వన్ ఆఫ్ ది ఇంటీరియర్ డిజైనర్ అనమాట ఫ్రమ్ డ్రీమ్ స్పేస్. నమస్తే అండి. నమస్తే. హౌ ఆర్ యూ అండి? ఫైన్. హౌ యూ అండి? ఫైన్. సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? సో మనం ఫస్ట్ లివింగ్ నుంచి స్టార్ట్ చేద్దాము. సో టీవీ యూనిట్ అండ్ కమ్ పార్టీషన్ ఉందన్నమాట. సో ఇది మాన్యువల్ పార్టీషన్. సో మనకి మొత్తం ఫ్లోర్ నుంచి టాప్ రూఫ్ వరకు రాఫ్టర్స్ మాన్యువల్గా చేసాము, ప్లస్ విత్ వుడెన్ ఫినిషింగ్ అనమాట. ఇది వుడెన్ గ్రెయిన్స్. సో వాల్నట్ ఫినిష్. మధ్యలో కొంచెం ఈ ఏరియాని హైలైట్ చేయడానికి ఓన్లీ కంప్లీట్గా రాఫ్టర్స్ ఇస్తే బాగుండదు కదా. సో కొంచెం హైలైట్ చేయడానికి మనం మిడిల్లో ఓపెన్ సీ త్రూ ఇచ్చాము. సో విత్ ఆర్టిఫాక్ట్స్ పెట్టుకోవడానికి. ఓకే. సో ఎంటర్ అవగానే మనకి ఇది ఈ ఏరియా లివింగ్ డైనింగ్ కలిసి ఉంటుంది అనమాట. సో ఓవరాల్ ఏరియా చాలా పెద్దగా ఉంటుంది. సో ఒక సపరేషన్ మనకు ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో మనం ఈ పార్టీషన్ అనేది ప్లాన్ చేసాము. ఓకే. సో ఈ పార్టీషన్ ఏంటంటే మనకి సపరేట్ చేస్తుంది లివింగ్ ఏరియాని డైనింగ్ ఏరియాని ఎంట్రన్స్లో. సో కొంచెం లుక్ వైజ్ చాలా యూనిక్గా ఉండడానికి మనం ఇలా ఇచ్చాము అన్నట్టు. ఓకే. సో అటు సైడ్ లివింగ్ ఉందండి, ఒకసారి లుక్ వేద్దాం రండి. సో ఇక్కడ ఏంటండి స్పెషల్? ఇక్కడ మెయిన్ ఈ ఏరియా అనేది మనకి సో మొత్తం లివింగ్ ఏరియాలో టీవీ యూనిట్ మెయిన్ అనమాట. సో దాని ఆపోజిట్ సోఫా, ఇది ఎగ్జిస్టింగ్ యూనిట్ వాళ్ళు పెట్టుకున్నట్టు, ఇది మనం డిజైన్ చేసింది అనమాట. ఓకే. సో ఇది మొత్తం వాల్ ఆల్మోస్ట్ 10 feet ఉంటుంది. సో ఫ్లోర్ నుంచి టాప్ కూడా 10 feet ఉంటుంది. సో 10x10 యూనిట్ అనమాట. 10x10 feet. సో కంప్లీట్ మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాల్ మొత్తం కవర్ చేసాం ఎక్కడ కనిపించకుండా. సో ఇందులో మెయిన్ ఏంటంటే ఇవి పీవీసీ లోవర్స్ అంటారు, సో పీవీసీ రాఫ్టర్స్ అంటారు. సో వుడ్ ఫినిషింగ్ అన్నమాట. వుడ్ ఫినిష్ ప్లస్ ఎకో ఫ్రెండ్లీ కూడా ఉంటుంది. ఓకే. సో లుక్ వైజ్ చాలా ఎలిగెంట్ ఉంటుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి స్టోన్ ఫినిష్ ప్యానలింగ్ అనమాట. సో ఇది టచ్ అండ్ ఫీల్ కూడా చాలా చాలా బాగుంటుంది, చాలా స్మూత్ అండ్ ఉంటుంది అనమాట. సో మెయింటెనెన్స్ ఎలా? ఇవి మెయింటెనెన్స్ చాలా ఈజీ ఉంటుంది. సో ఈజీగా క్లీన్ కూడా చేసుకోవచ్చు. అంటే మనకి డస్ట్ ఎక్కువ దాని మీద నిలబడదు అనమాట. సో జారిపోతుంది అనమాట. అందుకే ఈ స్మూత్ ఫినిష్ అనేది, సో డస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ పడింది అనుకోని స్మూత్గా జారిపోతుంది, ఈజీగా వైప్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. దీనికి కంబైన్గా టీ పార్టీస్ ఇది. సో కొంచెం మనం ఈ ఓన్లీ కంప్లీట్గా ప్లేన్ చేస్తే లుక్ వైజ్ బాగుండదు అన్నట్టు. ఇది కొంచెం హైలైటర్గా మనం టీ ప్రొఫైల్స్ మనం అలాంటివి వాడమన్నట్టు. సో దీనిలో కలర్స్ కూడా మనం చూస్ చేసుకోవచ్చు కదండి. ఇందులో చాలా కలర్స్ ఉంటాయి మనకు. ఎస్పెషల్గా ఎందుకు రోజ్ గోల్డ్ ఇచ్చామంటే మన కలర్ కాంబినేషన్కి ఈ రోజ్ గోల్డ్ అనేది చాలా సెట్ అవుతుంది. సో దట్స్ రీజన్ మనం ఇది సజెస్ట్ చేసాం. ఓకే. కలర్ కాంబినేషన్ ఏమన్నా స్పెసిఫై చేశారా ఓనర్స్ వాళ్ళు ఏమన్నా క్లయింట్స్? యాక్చువల్గా ఏంటంటే మాకు కొన్ని సజెస్ట్ చేయమని చెప్పారు. కంప్లీట్గా మాక్సిమం 90% మేము సజెస్ట్ చేస్తాం. కొన్ని వాళ్ళకి నచ్చిన కలర్స్ కూడా ఉన్నాయన్నమాట. ఎస్పెషల్గా మన లివింగ్ ఏంటంటే మనమే సజెస్ట్ చేస్తాం. కంప్లీట్గా వుడ్ అండ్ వైట్ ఫినిష్, ఈ మార్బుల్ ఫినిష్ మొత్తం అంతా. ఓకే. సో వుడ్ అండ్ వైట్ అనేది యూనివర్సల్ అనమాట. మనకి ఎప్పుడు బోర్ కొట్టిన కలర్ ఎప్పటి నుంచో చూస్తున్నాం అన్నట్టు. ఓకే. ఎస్. సో అటువైపు సో ఇది వచ్చేసి మనకి ఓపెన్ యూనిట్ అనమాట. సో ఓపెన్ టాల్ యూనిట్ అంటారు. సో మనం ఇట్లా ఆర్టిఫాక్ట్స్ పెట్టుకోవడానికి మొత్తం. సో లుక్ వైజ్ కొంచెం ఎలిగెంట్గా కనిపించడానికి కంప్లీట్ ఓన్లీ సింగిల్ ప్లెయిన్గా ఉంటే బాగుండదు కదా. సో అందుకని మనం ఒక టాల్ యూనిట్ ప్లాన్ చేసాం. సో కింద మొత్తం బేస్ యూనిట్ అనమాట. సో సెంటర్లో ఇది వచ్చేసి మనకి అల్యూమినియం ప్రొఫైల్ విత్ గ్లాస్ అనమాట, టింటెడ్ గ్లాస్ వస్తుంది. సో రిమోట్ ఏదైనా వైఫై అలాంటిది పెట్టుకున్నారు. సో మనం అక్కడ కూడా పెట్టుకోవచ్చు అన్నట్టు. సో రిమోట్ ఆపరేషన్కి ఈజీగా ఉండడం, ట్రాన్స్పరెంట్గా ఉండేది. ఎస్. ఓకే. సో నెక్స్ట్ కర్టెన్స్ మొత్తం హైట్ ఇచ్చేసారు చాలా. ఈ కర్టన్స్ అనేది ఫుల్ హైట్ కర్టన్స్ అనమాట. సో మనకి ఇక్కడ సీలింగ్లో చూస్తే సో మనం కర్టన్ రాడ్ హైడ్ అవ్వడానికి కోసం ప్రొవిజన్ కూడా ఇచ్చాం అన్నట్టు. సో అది అనేది మనకి యూనిక్గా ఉంటుంది. సో మన కర్టన్ రాడ్ అనేది కనిపించదు, హైడ్ అయిపోతుంది. ఓకే. సో లైటింగ్ ఏమైనా స్పెసిఫై చేశారా? ఇది ఇందులో మెయిన్ ఏంటంటే సీలింగ్లో లైటింగ్ అనమాట. సో మొత్తం ఎక్కడ స్టెప్, దీంట్లో 2 types ఉంటాయి అనమాట. స్టెప్ సీలింగ్,
ఆర్ అదర్వైజ్ ప్లేన్ సీలింగ్ అనమాట. ప్లేన్ సీలింగ్ అనేది మనం ఎందుకు సజెస్ట్ చేసామంటే ఇక్కడ డస్ట్ అనేది ఎక్కడ అక్యుములేట్ అవ్వకుండా మొత్తం ప్లేన్ సీలింగ్ అనేది మనము ప్లాన్ చేసాము. సో ఇది విత్ ఇందులో మెయిన్ హైలైట్ ఏంటంటే ప్రొఫైల్ లైట్స్ మనం వామ్ కలర్ అనమాట. ఎందుకు వామ్ ఇచ్చామంటే ఇప్పుడు ఆల్రెడీ మనం ఈ కూల్ వైట్ అనేది మనము నార్మల్ లైట్స్కి ఇచ్చేసాము. ప్రొఫైల్ లైట్ అనేది కొంచెం హైలైటర్ కిందకి, సో మనకి ఎలిగెంట్గా కనిపిస్తుంది అన్నట్టు సీలింగ్. సో కంటికి మంచిగా కనిపించేలాగా అనమాట. టీవీ యూనిట్ అయిపోయింది. నెక్స్ట్ సోఫా సైడ్ అనమాట. ఇది ఆల్రెడీ సోఫా అనేది ఆల్రెడీ క్లయింట్స్ వాళ్ళకి ఎగ్జిస్టింగ్ ఉందండి. సో అదే వాళ్ళు ప్రజెంట్ యూజ్ చేస్తాం అన్నట్టు అన్నారు. సో అందుకని మనం అదే ప్లాన్ చేసాం అన్నట్టు. ఎల్ షేప్ సోఫా. నైస్. సో టీవీ యూనిట్ అయిపోయింది, డ్రాయింగ్ అయిపోయింది. కిచెన్కి వెళ్దామా? డన్. సో కిచెన్ కంటే ముందు మనకి ఒక పూజ యూనిట్ అనమాట మెయిన్. సో ఇందులో ఇది 4 feet విడ్త్ ఫుల్ హైట్ మనం ప్లాన్ చేసాం అన్నట్టు. సో ఇది మొత్తం గ్లాస్ డోర్స్ అనమాట. సో విత్ ఇచ్చింగ్ గ్లాస్ అంటారు. సో మనకి డిజైన్ వస్తుంది, మనకు నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ డిజైన్ అన్నట్టు. సో దీనికి హ్యాండిల్స్ గ్లాస్తోనే ఇచ్చాం అన్నట్టు. ఓకే. సో ఓపెన్ చేస్తే మనకి లోపల ఇది సిఎన్సి ప్యానల్. సో పీవీసీ ప్యానల్ విత్ సిఎన్సి. అదంతా మనం కట్ చేసుకోవచ్చు. సిఎన్సి మనకి మిషన్ మీద కట్ చేసి ఇలా వస్తుంది. ఓకే. సో బ్యాక్ సైడ్ మనకి లైటింగ్ ఇచ్చాం అన్నట్టు. సో దట్ మనకి ఆ డిజైన్ అనేది ఎలివేట్ అవుతుంది. చాలా బాగుంది. ఎస్. అండ్ కింద మనకి సో పూజ ఐటమ్స్ పెట్టుకోవడానికి ఇక్కడ స్టోరేజ్ యూనిట్ ఒకటి ఇచ్చాము. అండ్ ప్రసాదం ట్రే ఒకటి. సో ఓపెన్ చేస్తే ప్రసాదం ట్రే ఉంటుంది. ఓకే. అండ్ దెన్ కింద సో పూజ సామాగ్రి పెట్టుకోవడానికి అదొక స్టోరేజ్ అని. సో ఓవరాల్గా మనం కంప్లీట్ ఫుల్ యూనిట్ ఇలా ఇచ్చాము. ఒక పూజకి సపరేట్గా రూమ్ రాలేదు అనకుండా ఒక బాక్స్ లాగా క్రియేట్ చేసి చాలా బాగుంది. అంటే ఒక రూమ్ లాగా క్రియేట్ అయిపోయింది చిన్నగా, బాగుంది. సో కిచెన్ అనమాట. ఇక్కడ ఏంటండి స్పెషల్ ఏం యూస్ చేస్తారు? ఏంటి అక్రిలిక్ ఏంటి ఏమో అంటే? సో ఇది మొత్తం హై గ్లాస్ అనమాట. హై గ్లాస్. ఓకే. హై గ్లాస్ విత్ ఇది ఇందులో మెయిన్ హ్యాండిల్స్ జీ సెక్షన్ హ్యాండిల్స్ అంటారు. జీ ప్రొఫైల్. ఓకే. జీ ప్రొఫైల్ హ్యాండిల్స్. సో ఇది ఎల్ షేప్, ఓవరాల్ గా ఎల్ షేప్ కిచెన్ ప్లస్ ఆపోజిట్ కిచెన్ మనకు వచ్చింది. ఇది ఓపెన్ కిచెన్ కాబట్టి మనకి అక్కడ నుంచి విజిబుల్ అయితే ఉంటుంది అన్నమాట మొత్తం. సో ఏంటి కలర్? ఇది ఏం కలర్ అంటారు? సో ఇది బీచ్ కలర్ అంటారు, ఆర్ కొంతమంది క్యాపచినో కూడా అంటారు. సో ఆల్మోస్ట్ రిలేటెడ్ ఉంటుంది. బీచ్ అండ్ క్యాపచినో రిలేటెడ్ కలర్స్. ఓకే. సో అన్ని ప్రొఫైల్. సో ఇది ఫస్ట్ ఇది సింక్ యూనిట్ అనమాట. సింక్ కింద మనం 2 doors ఇచ్చాము. సో లోపల ఒక డస్ట్బిన్ హోల్డర్ కూడా ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ ఇది వచ్చేసి సో ఓపెన్ క్యాబినెట్ అనమాట. లోపల ఒక సెల్ఫ్ కూడా వస్తుంది. సో అడ్జస్టబుల్ సెల్ఫ్ అంటారు దీన్ని. సో ఇక్కడ 3 drawers. ఇందులో మెయిన్ ఇది ఫస్ట్ అది కట్లరీ. సో ఇందులో ఏంటంటే పీవీసీ ట్రే ఇన్సర్ట్ వస్తుంది ఒకటి. స్పూన్స్ అవన్నీ పెట్టుకోవాలి. మనం మార్చుకోవచ్చా? ఎస్, మార్చుకోవచ్చు. ప్లస్ వాషబుల్ కూడా. ఇది వాషబుల్. క్లీనింగ్ ఈజీ అన్నమాట. క్లీనింగ్ చాలా ఈజీ. సో బయటకి తీసి వాష్ చేసుకుని మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చు. వావ్, చాలా సాఫ్ట్ క్లోజింగ్ ఉంది, చాలా బాగుంది. ఎస్, సాఫ్ట్ క్లోజింగ్. అండ్ ఇది వచ్చేసి మనకి కప్ అండ్ సాసర్ యూనిట్ అంటారు. సో ఇది కప్స్ సాసర్స్ అవన్నీ పెట్టుకోవడానికి స్టోరేజ్ అనమాట. అండ్ కింద వచ్చేసి మనకి ప్లేట్స్ అవన్నీ పెట్టుకోవడానికి ఇన్నోటెక్స్ అంటారు. జనరల్గా ఇన్నోటెక్స్ మెకానిజం యూజ్ చేస్తాము. ఓకే. సో ఇదేంటి? కౌంటర్ టాప్ గ్రానైట్ అనమాట. గ్రానైట్. ఈజీ మెయింటెనెన్స్, రఫ్ అండ్ టఫ్ ఉంటుంది అంతే. సో అండ్ కట్ చేసుకోవచ్చు, చపాతీ రోల్ చేసుకోవచ్చు, సూపర్ ఈజీ అన్నమాట. సో ఎల్ షేప్ ఇచ్చేసారు. ఇటువైపు ఏమన్నా? సో ఇది వచ్చేసి బాటిల్ పుల్అవుట్. ఓకే. సో మనకి బాటిల్స్, సాస్ బాటిల్స్ అలాంటివి పెట్టుకోవడానికి ఇది స్టోరేజ్ యూనిట్ మనకి. సో పుల్అవుట్ అన్నది. సో ఇది కార్నర్ యూనిట్. సో ఓపెన్ చేస్తే మనకి లోపల ఒక సెల్ఫ్ ఉంటుంది, స్టోరేజ్ కంప్లీట్గా పెట్టుకోవచ్చు. ఓకే. ఇది ఎల్ షేప్ ఉందా లేకపోతే ఓన్లీ స్ట్రైట్? ఓకే. సో బ్లైండ్ కార్నర్ యూనిట్ అంటారు దీన్ని. ఓకే, బ్లైండ్ కార్నర్ యూనిట్. ఎస్. సో అక్కడ కొంచెం ఈ కార్నర్ అనేది కట్ అయిపోతుంది కాబట్టి బ్లైండ్ యూనిట్ అంటారు. ఓకే. సో దీంట్లో ఏముంది? అనేది ఇది 2 drawer యూనిట్ అంటారు. సో మనకు పెద్ద పెద్ద బౌల్స్ ఏదైనా ఉంటే ఇందులో పెట్టుకోవడానికి స్టోరేజ్ అనమాట. మరి అది వాటర్ ఉంటుంది కానీ ప్యూరిఫైర్ అది ఎక్కడ ఇచ్చారు ప్రొవిజన్? సో ప్యూరిఫైర్ అనేది ఇక్కడ జనరలీ. సో బట్ మనం సో ఇక్కడ ప్లాన్ చేయలేదు. సో ఓకే. సో బేస్ యూనిట్ అయిపోయింది. మనకి ఇది వాల్ యూనిట్స్ అనమాట. సో ఇది 60 centimeter చిమ్నీ ప్రొవిజన్ ఇచ్చాము. అంటే మనకి కిచెన్ సైజుని బట్టి మనం చిమ్నీ అనేది మనం ప్లాన్ చేస్తాం అన్నట్టు. ఓకే. సో చిమ్నీకి అటు ఇటు కొంచెం ఎలిగెంట్ లుక్ రావడానికి మన గ్లాస్ డోర్స్ విత్ ప్రొఫైల్ లిఫ్ట్ అప్ అనమాట. సో ఇది ప్లాన్ చేస్తాం. ఓకే. సో విత్ హైడ్రాలిక్ మెకానిజం ఇది అనమాట. ఎప్కో బ్రాండ్.
సో ఇది కలర్ కాంబినేషన్ ఏమైనా సజెస్ట్ చేశారా క్లయింట్స్? యాక్చువల్లీ చాలా మంది కొంతమంది మల్టీ కలర్ కూడా వెళ్తారు. సో రీజన్ నేను మొత్తం సింగిల్ కలర్ సజెస్ట్ చేశాను. రీజన్ లుక్ వైజ్ అంటే ఓపెన్ కిచెన్ కదా, సో లుక్ వైజ్ చాలా బాగుంటుందని. సో ప్లస్ ఫ్లోరింగ్కి తగ్గట్టు మనం కలర్ సజెస్ట్ చేసాం. ఓకే. ఈ టైల్స్ కూడా మనమే సజెస్ట్ చేసాం. కూల్ థీమ్ గా ఉందండి, హరీ బరీగా లేదు. మనకేంటంటే ఇప్పుడు లైక్ మనం లివింగ్ చూసుకున్నా, ఇప్పుడు కిచెన్ చూసుకున్నా ఏంటంటే లైక్ బీచ్ కలర్స్, శాండ్ కలర్స్ అట్లా వచ్చేసాయి అనమాట. సో ఇక్కడ మనకి టైల్ కూడా అదే ఇచ్చేసారు. సో ఒక కూల్ గా ఒక థీమ్ లో వెళ్ళిపోతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే మనకి వాల్స్ కూడా ఐవరీ థీమ్ లో ఉన్నాయి కదా, లిటిల్. సో అలా హాయిగా ఉందన్నమాట. నెక్స్ట్ ఇటు వచ్చేసి ఇది ఆపోజిట్ కిచెన్ అనమాట. సో ఇది మనకి ఈ కిచెన్ చూసినట్టయితే ప్లాట్ఫామ్ దానికంటే కొంచెం లిటిల్ హైలో ఉంటుంది. ఓకే. రీజన్ ఎందుకంటే జనరల్గా సేమ్ లెవెలే ఉండాలి. సో రీజన్ ఎందుకు ఇచ్చామంటే ఇక్కడ మనకి డిష్ వాషర్ ప్రొవిజన్ పెట్టుకుంటాం అన్నారు. ఓకే. సో ప్రెసెంట్ పెట్టుకోలేదు. సో ఫ్యూచర్లో వాళ్ళకి ఒకవేళ పెట్టుకోవాలంటే అక్కడ ప్రొవిజన్ పెట్టుకోవచ్చు అంటే అదొక ఆప్షన్ అయితే ఉంది. ఇన్ కేస్ ఫ్యూచర్లో యూజ్ చేస్తాం ఫ్యూచర్లో. సో అలా. సో ఇది మొత్తం ఆల్ స్టోరేజ్ యూనిట్స్ అనమాట. సో ఓపెనబుల్ స్టోరేజ్ యూనిట్స్. సో ఓవరాల్గా పైన కూడా సో కొంచెం కంప్లీట్ ఓన్లీ ఫర్ స్టోరేజ్ కాకుండా కొంచెం డెకరేటివ్గా కూడా మనకి కనిపించాలి కాబట్టి సో ఇది ఓపెన్ క్యాబినెట్ ఇలా ప్లాన్ చేసాం అన్నట్టు. సో హైలైటర్ లాగా. సో ఇది మొత్తం అంతా గ్లాస్ డోర్స్ విత్ బ్లాక్ ప్రొఫైల్ విత్ బ్లాక్ టింటెడ్ గ్లాస్ అనమాట. చిన్నగా కనిపించకుండా. కిచెన్ అయిపోయింది. క్రాకరీ డైనింగ్ చూద్దామా? రైట్. సో ఇది డైనింగ్. సో ఇది క్రాకరీ యూనిట్ అనమాట మొత్తం. సో క్రాకరీ యూనిట్లో ఇది బేస్ యూనిట్ అండ్ వాల్ యూనిట్, దిస్ ఈస్ టాల్ యూనిట్ అనమాట. ఓకే. బేస్ యూనిట్ పైన మన గ్రానైట్ అనేది మనం సజెస్ట్ చేస్తాం. ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఓవెన్ పెట్టుకోవాలన్నా, సో మైక్రోవేవ్ అలాంటివి పెట్టుకోవాలన్నా సో ఇక్కడ స్విచ్ పాయింట్ కూడా ఇచ్చేదాము. ఓకే. సో పెట్టుకోవచ్చు. అండ్ ఇది మొత్తం స్టోరేజ్ యూనిట్స్, లోపల సెల్ఫ్ ఉంటుంది. ఓకే. అండ్ ఈ టాల్ యూనిట్ అనేది గ్లాస్ అనమాట. సో బ్లాక్ ప్రొఫైల్ విత్ బ్లాక్ ప్రింటెడ్ గ్లాస్. సో ఓవరాల్ కంప్లీట్గా ఒకటే గ్లాస్ థీమ్ ఇచ్చాం అన్నట్టు, లుక్ వైజ్ ఎలిగెంట్ ఉండడానికి. సో యూనిక్ థీమ్ రావడానికి. సో బ్యాక్ సైడ్ ఏంటంటే మనకి ఈ టైల్స్ అనేది సో కిచెన్ కి మ్యాచ్ చేశారు. yes కిచెన్ కి మ్యాచ్ చేసాం, సేమ్ థీమ్. సో ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ డైనింగ్ టేబుల్ అన్నమాట. ఓకే. సో అప్ టు 6 సీటర్ వరకు వెళ్ళొచ్చు. సో అంత స్పేస్ ఉందన్నమాట. yes ఫ్యూచర్. సో అంటే సో డైనింగ్ ఇక్కడ ఇచ్చారు. మరి వ్యానిటీ ఎక్కడ ఉందండి? సో వ్యానిటీ అనేది మనం అక్కడ ప్లాన్ చేసాం. సో హైడ్ అయిపోయింది ఇక్కడ. yes సో మనకి ఎంటర్ అవ్వగానే మనకి వ్యానిటీ ఉన్నట్టు అంత అనిపించదు జనరల్లీ. సో ఇక్కడ సేమ్ డిజైనర్ వాష్ బేసిన్ ఇచ్చాము. సో విత్ ట్యాప్. సో కింద స్టోరేజ్ మన పైప్స్ అవన్నీ కనిపించకుండా స్టోరేజ్ యూనిట్ అనేది ప్లాన్ చేసాం. సో పైన మిర్రర్, సో డిజైనర్ మిర్రర్. ఓకే. సో నెక్స్ట్ బెడ్రూమ్స్ చూద్దామా? రైట్. మాస్టర్ బెడ్రూమ్ స్టార్ట్. ఓకే. మాస్టర్ బెడ్రూమ్. సో మాస్టర్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. సో మనకి ఎంటర్ అవ్వగానే ఇక్కడ డోర్ బ్యాక్ సైడ్ అనేది మనం డ్రెస్సర్ యూనిట్ ప్లాన్ చేసాము. ఓకే. సో ఇది మొత్తం ఫుల్ వాల్ అనమాట డ్రెస్సర్ యూనిట్. ఇక్కడ ఒక చిన్న డ్రావర్. సో ఇది మొత్తం పీవీసీ రాఫ్టర్స్ అన్నట్టు. సో ఫుల్ వాల్ కవర్ చేసాము. సో ఇది మొత్తం సో ఇది మనకి మిర్రర్ విత్ బెవెల్డ్ మిర్రర్ అన్నట్టు. సో డిజైనర్ మిర్రర్. ఓకే. సో చిన్న స్టోరేజ్. సో నెక్స్ట్ టీవీ యూనిట్. ఓకే. బెడ్రూమ్ లో టీవీ యూనిట్ ఇచ్చేసారు. సో బెడ్ అటు సో ఆపోజిట్ వాళ్ళకి మనకి ఒక చిన్న టీవీ యూనిట్ అనేది ప్లాన్ చేసాం. కలర్ థీమ్ ఏమన్నా చెప్పారా అండి? సో కలర్ థీమ్ ఇది క్లయింట్ చాయిస్ అనమాట. ఓకే. ఈ కలర్. ఎస్. సో మనం బెటర్గా సజెస్ట్ చేసాము. సో వాళ్ళు మనకు చాలా లుక్ వైజ్ చాలా సెట్ అయిపోయింది. సో పీవీసీ లోవర్స్కి దీనికి మ్యాచ్ చేసేసారు. సో నెక్స్ట్ వచ్చేసి బెడ్. సో బెడ్ అనేది మనకి ఎగ్జిస్టింగ్ క్లయింట్ వాళ్ళది ఆల్రెడీ ఉందని చెప్పారు. సో అది వాళ్ళకి జస్ట్ ఎప్పటి నుంచో లాంగ్ యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి వార్డ్రోబ్ ఏరియా. నాకు అది చాలా నచ్చింది. సో ఏంటిది? ఇది మొత్తం యాక్చువల్లీ అరిస్టో స్లైడింగ్ ఫ్లోరల్ డిజైన్ అనమాట ఇది. సో అరిస్టో ఇది మెకానిజం, అరిస్టో మెకానిజం అంటారు. సో ఫుల్ ఫ్లోర్ నుంచి మనకి సీలింగ్ వరకు సింగిల్ డోర్ అనమాట. లాస్ట్ టైం మేము డ్రీమ్ స్పేస్ లో ఆఫీస్ లో ఇంటీరియర్ చేసినప్పుడు దాంట్లో ఏంటంటే మన ఫేసెస్ అవి కూడా ఇస్తామని చెప్పారు. అది కూడా ఆప్షన్ ఉందా ఇప్పుడు దీనికి? ఇలా వేసుకోవచ్చు లైక్ ఫొటోస్ అట్లా వేసుకోవచ్చు అనమాట. ఓకే. సో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ స్లైడింగ్ యూనిట్ అనమాట. ఓకే. సో చాలా టాల్ గా ఏం ప్రాబ్లం ఉండదా? అసలు ప్రాబ్లం ఉండదు. దీంట్లో అదే స్పెషల్ అనమాట, సింగిల్ డోర్ వస్తుంది. సో అదే మెకానిజం. చాలా బాగుంది. సో ఇది ఫ్యూచర్ లో చేంజ్ చేసుకోవచ్చా? yes చేంజ్ చేసుకోవచ్చు. డోర్స్ మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి. సో నైస్ గా ఆర్గనైజింగ్ కూడా బాగా చేశారు చాలా. ఓకే. సో ఇది మొత్తం సెల్ఫ్స్, హ్యాంగర్ స్పేస్ ఇలా. సో ఇక్కడ స్టోరేజ్. సో మనకి ఈ సెల్ఫ్ టు సెల్ఫ్ డిస్టెన్స్ కూడా మనకి ఎంత కావాలో అంతే మినిమల్ ఇచ్చామన్నమాట. ఎందుకంటే ఎక్కువ హైట్ ఇస్తే సో ఎక్కువ పడిపోతూ ఉంటాయి. సో అలా కాకోకుండా సో మినిమల్గా ఎంత కావాలో అంతే ఇచ్చామన్నమాట.
ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ సిట్ అవుట్ అనమాట. ఓకే. సో ఇట్ సైడ్ విండో ఉంది అండ్ ఒక మంచి వ్యూ కూడా ఉందన్నమాట. యా, అందుకని మనం సిట్ అవుట్ ఒకటి ప్లాన్ చేసాం. సో లుక్ వ్యూ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో కింద వచ్చేసి స్టోరేజ్. ఓకే, నైస్, బాగుంది, కలర్ థీమ్ బాగుంది. సో నెక్స్ట్ వచ్చేసి సీలింగ్ అన్నమాట. ఓ, ఈ వర్టికల్ ఏదో లైన్స్ ఇచ్చేసారు. ఎస్, ఇది ప్రొఫైల్ లైట్ అనమాట. సో ఇది ప్రొఫైల్ లైట్లో మెయిన్ మనకి ఏంటంటే అడ్వాంటేజ్ నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇది మొత్తం ప్లెయిన్ సీలింగ్ అనమాట, కంప్లీట్ ప్లెయిన్ సీలింగ్ విత్ ప్రొఫైల్ లైట్స్ అనేది వామ్ కలర్ ఇచ్చాము. ఓకే. అండ్ ఇవన్నీ కూల్ వైట్ అనమాట. ఓకే. సో వీళ్ళు చెప్పారా మాకు ఇట్లా నీచెస్ లాగా వద్దు, స్టెప్ వైజ్ గా వద్దు, ఓన్లీ ఇది మాకు చాయిస్ ఇచ్చారు అనమాట. అంటే మనం కంప్లీట్ గా మనమే సైజ్ చేసాం. సో ఎలా అయితే బెస్ట్ ఉంటుందని స్టెప్ అయితే మనం ముందుగానే వాళ్ళకి చెప్పామన్నమాట. ఇలా డస్ట్ అంకులు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఫ్యూచర్ లో. ఇలా పెట్టుకోవడం వల్ల యూజ్ ఏంటంటే మనకి డస్ట్ ఫ్రీ ఉంటుంది అనమాట. సో క్లీనింగ్ అవి ఈజీ ఉంటుంది. మనం స్టెప్స్ ఏమో ఇస్తా అంటే దాంట్లో డస్ట్ వెళ్ళిపోయి క్లీనింగ్ కొంచెం ప్రాబ్లం అవుతుంది ఒక్కసారి. అండ్ మీకు ఇంకా ఫర్దర్ క్వైరీస్ ఏమైనా ఉన్నా కానీ ఒకసారి వీళ్ళని కాంటాక్ట్ అయ్యారంటే మీకు డీటెయిల్స్ ఎస్టిమేషన్ అవన్నీ ఇచ్చేస్తారు. నెక్స్ట్ బెడ్రూమ్ చూద్దాం రండి. సో ఈ రూమ్లన్నింటిలో బెడ్రూమ్లో నాకు ఈ రూమ్ చాలా నచ్చిందండి. బికాస్ లైక్ ఎట్లా అంటే ఒక మరీ స్పేషియస్ అని కాదు, మరీ టైనీ అని కాదు, క్యూట్ ఉంది. అండ్ వార్డ్రోబ్ కూడా క్యూట్గా ఉంది. సో కాంబినేషన్ అనమాట ఇక్కడ. సో ఇదేంటంటే స్లైడింగ్ డోర్స్ అనమాట. ఇందాక మనం మాస్టర్ బెడ్రూమ్ లో చూసినట్టు అది ఆరిస్లో స్లైడింగ్ అని చెప్పాను కదా. సో ఇది నార్మల్ స్లైడ్ లైన్ 56 అంటారు జనరల్ గా మెకానిజం లో. ఓకే. సో ఇది 7 feet హైట్ డోర్ వరకు వస్తుంది. సో పైన లాఫ్ట్ యూనిట్ అనమాట. సో దాంట్లో ఏంటంటే మొత్తం టాల్ గా ఇచ్చేస్తారు, దీనిలో ఏంటంటే కొంచెం కట్ చేసి కింద వరకు ఇచ్చేస్తారు. ఓకే. సో అప్ టు డోర్ లెవెల్ వస్తుంది, విండో లెవెల్ వస్తుంది మనకి. ఓకే. సో 2 door స్లైడింగ్ అనమాట. దీంట్లో కలర్ మల్టీ కలర్ కాంబినేషన్ మీరే సజెస్ట్ చేస్తారా? ఓకే, బాగుంది, క్యూట్ ఉంది. అండ్ ఇక్కడ కూడా ఒక విండో ఇచ్చేసి సిట్ అవుట్ ఇచ్చేసారనమాట. సో క్రేజీ ఏంటంటే ఇది కూడా మనకి పర్పుల్ కలర్ లోనే వచ్చేసింది. ఇది ఇందులో స్పెషల్ ఏంటంటే ఇది మనం ఫోల్డ్ చేసుకోవచ్చు అనమాట. నైస్. సో మనకి వాక్ వేలో ఎప్పుడైనా ప్రాబ్లం రాకోకుండా మనకు అవసరం లేనప్పుడు ఫోల్డ్ చేసుకోవచ్చు. వర్క్ స్పేస్ లాగా ఫోల్డబుల్ ప్లాంక్ అంటారు అనమాట. ఓకే, నైస్ నైస్, బాగుంది. సో ఇంకొక బెడ్రూమ్ ఉన్నట్టుంది, చూసేద్దాం కదండి. సో నెక్స్ట్ వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్. ఓకే. సో ఇక్కడ ఏం ప్లాన్ చేశారు? సో ఇక్కడ ఏంటంటే మనకు వార్డ్రోబ్ ప్లస్ సిట్ అవుట్ అండ్ టీవీ యూనిట్, స్టడీ కూడా ప్లాన్ చేసాం అన్నట్టు. ఓకే. సో మెయిన్ ఇందులో కూడా సేమ్ మనం ఇందాక మన కిడ్స్ బెడ్రూమ్ గెస్ట్ బెడ్రూమ్ లో చూసినట్టు. సో ఇది 2 door స్లైడింగ్ యూనిట్ అనమాట. ఓకే. సో సేమ్ మాస్టర్ బెడ్రూమ్ లో స్లైడింగ్ అన్ని మొత్తం వీళ్ళు స్లైడింగ్ తీసుకున్నారు. జనరల్ గా చాలా మంది ఏమంటారంటే స్లైడింగ్ పోతుంది, సో అట్లా మెయింటెనెన్స్ కొంచెం ప్రాబ్లం ఉంటుంది ఏమన్నా, అట్లాంటిది ఏం లేదు. సో ఇది మనకి చాలా ఫ్రీగానే ఉంటుంది, మెయింటెనెన్స్ మనం కొంచెం చూసుకోవాలి అంతే. ఓకే. సో ఇది స్లైడింగ్ డోర్ అనమాట. బాగుంది. ఆర్గనైజింగ్ నీట్గా ఉంది. సో ఇక్కడ మనకి డ్రావర్స్ కూడా ప్లాన్ చేసాం. ఓకే. సో టీవీ యూనిట్. సో ఇది టీవీ యూనిట్ ఇక్కడ. టీవీ యూనిట్ అనమాట. సేమ్ ఇంతకు ముందు మనం ఫస్ట్ బెడ్రూమ్ లో చూసాం కదా, అలానే ఉంది. ఓకే. కలర్స్ మీరే సజెస్ట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి అక్కడ డ్రెస్సింగ్ ఉంది, చిన్న సిట్ అవుట్ ఉంది, అది కూడా చూద్దాం. సో ఇది డ్రెస్సింగ్ ఏరియా అనమాట. ఒక పెద్ద మిర్రర్ ఇచ్చేసారు. సో పక్కన మనకి డ్రెస్సర్ పక్కన ఒక చిన్న స్టోరేజ్ అనమాట. సో కాస్మెటిక్స్ అవన్నీ పెట్టుకోవడానికి. సో సిట్ అవుట్ ఒకటి ప్లాన్ చేసాం అన్నమాట. ఓకే. ఇటు ఒక విండో వచ్చేసింది, ఒక మంచి వ్యూ ఉంది అనమాట. సో అందుకని విండో సిట్ అవుట్ కింద బాగుంటుంది. నైస్. సో దీంట్లో నార్మల్ గా ఇచ్చేసారు లైటింగ్ అంతా. సో సింపుల్ అనమాట, మరీ హెవీగా లేకోకుండా. సో చాలా సింపుల్ గా. ఇది బడ్జెట్ లో అయిపోయింది కదండి ఇంటీరియర్, ఐ థింక్. ఓకే. ఇప్పుడు మనతో పాటు ఈ ప్రాపర్టీ ఓనర్ గారు ఉన్నారండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్ మేడం. సో ఎలా అప్రోచ్ అయ్యారు డ్రీమ్ స్పేస్ వాళ్ళని? ఫ్లాట్ ఏమో 2100 SFT ఫ్లాట్ అండి ఇది. ఓకే. సో దీని ఇంటీరియర్స్ కోసం అని చెప్పేసి ముందుగా ఏంటంటే మేము కొంచెం హోంవర్క్ కింద ఏంటంటే యూట్యూబ్లో అసలు ఏంటి ఎలా ఉన్నాయి, ట్రెండ్ ఎలా ఉంది అనే ఉద్దేశంతో ఒక చూసాం అనమాట. సో లక్కీగా ఏంటంటే సౌమ్యారెడ్డి గారు చేసిన ఒక వీడియోని మేము చూసామన్నమాట. సో అది ఎక్కడంటే మన డ్రీమ్ స్పేస్ ఇంటీరియర్స్ వాళ్ళతో చేశారు మీరు. సో అది మాకు కొంచెం బాగా నచ్చిన తర్వాత జస్ట్ ఒకసారి ఎంక్వైరీ చేసి చూద్దాం అన్న ఉద్దేశంతో వాళ్ళని అప్రోచ్ అయ్యామన్నమాట. వాళ్ళని అప్రోచ్ అయ్యి మన చౌదరి గారు ఈజ్ అ వెరీ నైస్ పర్సన్. సో మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ హీ హెస్ ఎక్స్ప్లెయిన్డ్ మొత్తం అంతా కూడా ఎలా ఉండాలి ఏంటి అనేది కూడా మేము చూసామన్నమాట. అఫ్కోర్స్ మీరు మాకు ఆల్రెడీ యూట్యూబ్లో చూపించారు అవన్నీ, బట్ స్టిల్ ఏంటంటే మేము పర్సనల్గా విజిట్ చేసి
సో చూసాం అనమాట. సో దేర్ ద స్టాఫ్ ఆర్ వెరీ కోఆపరేటివ్ అండ్ బాగా చూపించారు వాళ్ళు. అండ్ వీ హ్యావ్ సీన్ ది క్వాలిటీ ఆఫ్ ది ప్రోడక్ట్ ఆల్సో. సో వీ హ్యావ్ ఇంప్రెస్డ్ ఇట్. అండ్ ఇది కాకుండా కూడా నేను ఇంకొక 2-3 కోట్స్ కూడా చూసాను నేను, అది కూడా తీసుకున్నాం వేరే చోట. సో ఫైనల్గా ఏంటంటే సో వీ హ్యావ్ కంపేర్డ్ ఆల్ 3 కోట్స్ టుగెదర్ అండ్ దెన్ వీ ఫౌండ్ దట్ డ్రీమ్ స్పేస్ మనకి అంటే మన బడ్జెట్లో ఫిట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం దే ఆర్ వెరీ రీజనబుల్ ఇన్ ది మార్కెట్. సో దట్ ఈస్ వాట్ మాకు కొంచెం బాగా అనిపించింది, బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంది. అండ్ అలా అని చెప్పేసి క్వాలిటీలో కూడా అంటే ఎక్కడ కూడా క్వాలిటీలో కూడా ఇక్కడ కాంప్రమైజ్ లేదండి. సో వీఆర్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ది క్వాలిటీ. అండ్ మన చౌదరి గారు ఆయన ఇది కూడా ఈజ్ వెరీ నైస్ జెంటిల్మెన్. సో మేమంతా కూడా ఈ ఆల్మోస్ట్ అంతా కూడా ఈ మన ఇంటీరియర్స్ అంతా కూడా డిజైన్ అంతా కూడా విత్ ఇన్ ఒక 15-20 డేస్లో ఫైనల్ చేస్తామండి. ఓకే. ఎన్నిసార్లు వెళ్ళారు కన్సల్టేషన్? ఒక 2 times 3 times వెళ్ళామండి. ఓకే. వాళ్ళు ఎన్నిసార్లు వచ్చారు? వాళ్ళు ఒక 3-4 times వచ్చారు. వాళ్ళు ఏంటంటే మెజర్మెంట్స్ కోసం అని చెప్పేసి దానికోసం అని వచ్చారు. సో ఫైనల్లీ మేము స్ట్రైక్ ఆర్డర్ ఇచ్చాము. స్ట్రైక్ ఆర్డర్ ఇచ్చిన విత్ ఇన్ 45 daysలో దే హావ్ కంప్లీటెడ్ ది జాబ్ అండి. సో దట్ ఈస్ విత్ ఇన్ 45 days వాళ్ళు చేసేసారు. సో ఫైనల్లీ మేము లాస్ట్ ఆగస్ట్లో గృహప్రవేశం చేసుకున్నాం. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ with the Dream Space Interiors. At the same time, I can recommend to the people also. So I have already recommended to our people. So people are very, very happy. యాక్చువల్లీ ఏంటంటే వచ్చిన వాళ్ళు మాకు గృహప్రవేశానికి వచ్చిన వాళ్ళు కానీ లేకపోతే మా ఇంటికి వచ్చిన వాళ్ళు కానీ అసలు మా ఇంటీరియర్స్ చూసి చాలా బాగున్నాయండి, ఎవరు చేశారు, ఎక్కడ చేశారు. సో దాట్ వే అట్లా ఉందన్నమాట. సో ఫైనలీ వీఆర్ వెరీ హ్యాపీ. వీళ్ళు చెప్పిన ప్రైజింగ్ అంతా మీ బడ్జెట్? ప్రైజింగ్ అంతా కూడా బడ్జెట్లో ఉందండి. అదే చెప్పా కదా నేను మీకు, కంపారిటివ్గా మార్కెట్లో కూడా నేను కంపేర్ చేశాను. నేను చేసి ఐ థాట్ ఇట్స్ ఎ రీజనబుల్ బడ్జెట్. సో దెన్ వీ వెంట్. ప్రాపర్టీ ఏ స్టేజ్లో ఉన్నప్పుడు హ్యాండ్ ఓవర్ చేశారు? ప్రాపర్టీ 100% అయిపోయిందండి. అంటే వాళ్ళు ఎనీ ఫ్లాట్ ఏంటంటే వాళ్ళు ఇంటీరియర్స్కి ఎక్కడ లోపల ఏమి ఇవ్వట్లేదు, ఓన్లీ వాల్స్ వేస్తున్నారు కాబట్టి. సో అన్ని కూడా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత హ్యాండ్ ఓవర్ చేశారు. అప్పుడే మేము వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసామండి. అది వీళ్ళకి ఇచ్చిన తర్వాత దెన్ దే స్టార్టెడ్ దేర్ ప్రాసెస్ అన్నమాట. ఈ ఫ్యాక్టరీకి వాళ్ళు డిజైన్స్ పంపించడం అన్ని కూడా చేసి అంతా కూడా చేశారన్నమాట. సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? చాలా బాగుందండి ఇక్కడ. అంటే ప్రాపర్టీ ఈజ్ వెరీ గుడ్, అట్ ద సేమ్ టైం ఇంటీరియర్స్ ఆర్ వెరీ గుడ్. సో దానివల్ల ఏంటంటే వీఆర్ బాగా ఎంజాయ్ చేస్తున్నాం. వీఆర్ వెరీ హ్యాపీ. కలర్ కాంబినేషన్స్ ఏమైనా మీరు చెప్పారా? కలర్ కాంబినేషన్స్ వాళ్ళు సజెస్ట్ చేశారు. అలాగే మేము కూడా మాకు నచ్చినవి కూడా మళ్ళీ కలర్స్ కూడా అన్ని చూసుకుని అన్ని కూడా కొంచెం ఏంటంటే లైట్ కలర్స్ కొంచెం బాగుండే కలర్స్ లాగా తీసుకుని అన్ని చేసాం అనమాట. సో అంతా కూడా ది ఫైనల్ ప్రోడక్ట్ ఇస్ వెరీ గుడ్. ఫైనలీ హ్యాపీ. యా, వెరీ హ్యాపీ. ఓకే. సో బిల్డప్ ఏరియా ఎంత ఉందండి? బిల్డప్ ఏరియా ఇదేమో 2100 square feet అండి. 2100 square feet. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ వాల్యుబుల్ టైంని మాతో స్పెండ్ చేశారు అండ్ అలాగే మీ ఇంటీరియర్ని మాకు పరిచయం చేశారు. మా వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. నైస్ ప్లేజర్ మీటింగ్ యూ అండి. ప్రాపర్టీ ఓనర్ గారు అయితే చాలా చాలా హ్యాపీగా ఉన్నారండి. అసలు 45 అనగానే నేనే సర్ప్రైజ్ ఫీల్ అయ్యాను. సో 45 daysలో ఎలా పాసిబుల్ అయ్యిందండి? సో 45 daysలో ఎలా చేసామంటే మ్యాక్సిమం మంది అయితే ఆల్మోస్ట్ 80% ఆఫ్ ది వుడ్ వర్క్ అనేది ఫ్యాక్టరీ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది. సో మిగతా 20% మాత్రమే చిన్న చిన్న వర్క్స్ ఇక్కడ జరుగుతాయి. ఓకే. సో అదర్ ఇంటీరియర్స్ ఏంటంటే జనరల్లీ చాలా మంది సైట్లోనే వర్క్ చేస్తారు కాబట్టి వాళ్ళకి మేబీ 2 months పడుతుంది, 3 months, మోర్ దాన్ దట్ పడవచ్చు. సో ఇప్పుడు మనకి ఫస్ట్ ఎలా చేస్తారంటే సీలింగ్ స్టార్ట్ చేస్తామంట ఇనిషియల్గా. సీలింగ్ ఏంటంటే మనకు 7 to 10 days టైం పడుతుంది. సో ఆ టైంలోనే మనకి వుడ్ వర్క్ ఫ్యాక్టరీలో మనకి మ్యానుఫ్యాక్చర్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ 10 days పీరియడ్లోనే ఈ సీలింగ్ అయిపోయే లోపు మనకి అక్కడ మెటీరియల్ అనేది రెడీ అవుతుంది. సో నెక్స్ట్ వన్స్ ఆఫ్టర్ సీలింగ్ మెటీరియల్ అనేది మనకి ఫ్యాక్టరీ నుంచి సైట్లో డంప్ అవుతుంది. ఓకే. సో ఆ టైంకి సైట్లో మనకి మెటీరియల్ వచ్చేలోపు సీలింగ్ అనేది అయిపోతుంది అనమాట. ఓకే. సో మళ్ళీ నెక్స్ట్ మనకి విదిన్ 15-20 daysలో ఇన్స్టాలేషన్ కూడా అయిపోతుంది అనమాట. సో అందుకని మనకి తక్కువ టైం విదిన్ 45 daysలో అయిపోయింది. ఓకే. మీకు ఇంకా ఫర్దర్ క్వైరీస్ ఏమైనా ఉంటే వాట్సాప్లో పింగ్ చేసి ఉంటే మీకు ఎస్టిమేషన్ డీటెయిల్స్ అవన్నీ ఇచ్చేస్తారనమాట. సో మీరు ఇంకా ఎక్స్పీరియన్స్ అవ్వాలి అంటే ఒకసారి ఆఫీస్ అడ్రస్ చెప్పండి. సో ఇప్పుడు మనకి ఆఫీస్ అనేది మనకి నియర్ దుర్గం చెరువు మెట్రో స్టేషన్ కేబుల్ బ్రిడ్జ్కి వెళ్ళే రోడ్లో మనకి రైట్ సైడ్ ఉంటుంది. ఎంట్రన్స్ అవ్వగానే కేబుల్ బ్రిడ్జ్ రోడ్కి రైట్ సైడ్ ఉంటుంది అనమాట. డ్రీమ్ స్పేస్ ఇంటీరియర్ డిజైనర్స్ అని మీకు చూడొచ్చు. సో అడ్రస్ డీటెయిల్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో పెడతానండి. మీకు ఇంకా ఫర్దర్ క్వైరీస్ ఏమైనా ఉన్నా లేదంటే డిస్ప్లే చూడాలన్నా అక్కడికి వెళ్ళి చూసేయచ్చు అనమాట. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియో పెట్టాను. సో మీరు వెళ్ళారంటే ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు, మాకు మంచి ఇంటీరియర్ టూర్ని పరిచయం చేస్తే థ్యాంక్ యూ అండి. సో గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సౌమ్య రెడ్డి సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ డ్రీమ్ స్పేస్ ఇంటీరియర్స్, హైదరాబాద్.